నామంలో ప్రత్యేక వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో దేవుడు బహుగా దీవించాలని ఆశీర్వదించాలని వర్ధలు చేయాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టిన మహనీయుడు కాబట్టి ఆయన సమస్తము ఇచ్చే దేవుడు. ఆయన దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. మరి ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము పాత నిబంధనల పుస్తకాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకుందాం. మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నట్టకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమును ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానములకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగినట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి పూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. పాత నిబంధన మొదటి 5 పుస్తకాలను పంచకాండములు అంటాం, లేదా ధర్మశాస్త్రము లా అని చెప్తాం అన్నమాట. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, 5 ద్వితీయోపదేశకాండం. సో మనం చదువుకున్న పుస్తకం ద్వితీయోపదేశకాండము. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చదువుకున్న 11వ అధ్యాయం 12వ వచనంలో నూతన సంవత్సరాన్ని గురించి మనకు కనపడతా ఉంది. ఏమని ఉందంటే, ఈ దేవుడి యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు అప్పుడప్పుడు దాని మీద ఉండును. అప్పుడప్పుడు కదా అలా మీరు అంతా బైబిల్ చదువుతున్నారు. అయితే అది చాలా స్పష్టంగా కనపడుతుంది. సంవత్సర ఆది అంటే ఏంటి? సంవత్సర ఆది అంటే చదువుగారు ఏంటంటే ఆది అంటే ఆరంభం, అంతే కదా, ప్రారంభం అనమాట. సంవత్సరం ఇప్పుడే మొదలవుతుంది. అలాగే ఎప్పటి వరకు ఉంటుందట? సంవత్సర అంతం వరకు, అంటే చివరి రోజు వరకు, ఆఖరి రోజు డిసెంబర్ 31 వరకు కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే దేవుడు ఎప్పుడైతే తన కన్నులు మన మీద ఉంచుతాడో మనకు సహాయం దేవుడి నుంచి వస్తుంది. మనం ఒకసారి చూస్తాం, పెద్దవాళ్ళు చిన్నపిల్లల మీద జాగ్రత్తగా చూస్తారు, ఎలా ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఎలా తొలగిస్తామా? వదిలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం కన్ను అక్కడే చూస్తుంటాం, కనిపెట్టుకుంటా ఉంటాం. బయట ఒకళ్ళు ఆడుకున్నాం, ఒక కన్ను ఎట్లా ఉన్నారు ఏంటో అంటే కనిపెట్టుకొని చూస్తున్నాం. ఏ ప్రమాదం వారికి రాకుండా వారిని సంరక్షించాలి, లేకపోతే వారిని భద్రపరచాలి, వారిని కాపాడే ఉద్దేశంతో పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎలాగైతే ఆశతో చూస్తున్నారో అంతకంటే గొప్పగా మన ఆత్మీయమైన తండ్రిగా ఉన్నారు కనుక దేవుడు మనందరం ఆయన యొక్క పిల్లలు. మన వయసు ఎంత ఉన్నప్పుడు, మీరు పెద్ద వయసులో ఉన్నారు, మేము 60-70 దాటిపోయామని, అయినా సరే మనందరికీ కూడా ఆయనే తండ్రి ఉంటారు. కానీ ఆయన ఎలా చూస్తాడంటే, అవును నీవు నేను ఎప్పుడు కూడా దేవుడు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని చూస్తున్నారు. అందుకే ప్రతిసారి దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఒకవేళ ప్రమాదంలో ఉన్నట్లయితే ఇది ప్రమాదం, ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించబడాలని దేవుడు మనకి హెచ్చరికలు చేస్తాడు. ఇంధనం వాయిస్తూ అంటుందని, అంటే అంతరంగంలో దేవుడు మనకి హెచ్చరికలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు హెచ్చరికలు వింటాము, కొన్నిసార్లు వినం. దేవుడు ఎప్పుడు కూడా నూతన సంవత్సరం మనం ఏం చేస్తాం చెప్పండి? నూతనమైన ఆలోచనలు కలిగి గొప్ప క్యాన్సర్ని ఆశపడతాం. అలాగే నూతనమైనటువంటి తీర్మానాలు చేసుకుంటాం. నూతన తీర్మానం అంటే ఇక నుంచి నేను ఎలా ఉండాలి అలా ఉండాలి ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. కానీ అన్ని మనం పాటించలేము, లేకపోతే వాటిని అనుసరించలేం. చాలా ఆటంకాలు ఎదురవుతాయి, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అదేమనుకుంటారు కొంతమంది, ఈ రోజు నుంచి నేను అసలు కాపాడకూడదు అనుకుంటాను. ఆ తెల్లారి పాపం వచ్చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ ముక్కు ఉంది కదా, ముక్కు ఆపమన్నాం. అందుకని ముక్కును కోసైతే పాపం అన్నారు. ఎవరు ముక్కు ఆపమని మనుషులు మనందరికీ వస్తుంది, తప్పేం కాదు, పాపం రావడం తప్పేం. అయితే మనం అనుకుంటాం ఇక్కడ నుంచి చూడాలి, అసలు ఎక్కడ చదువుతాను బైబుల్, ఈ సంవత్సరం చదవలేకపోయాను కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా చదివేస్తాను అనుకుంటా. ఎప్పుడు కదా. అలాగే మరి చక్కగా ప్రార్థన చేసుకుంటాను, ఎక్కువసేపు దేవసంలో సమయం గడుపుతాను. మనం ఆశలు ఏం కలిగి ఉంటామంటే ఎంత డబ్బులు సంపాదించాం, ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎంత వెనకేసాం, ఇవన్నీ భౌతిక పరమైనటువంటి కోరికలు, లేక భౌతిక పరమైన దీవులు. అవి మంచివే, కానీ వాటికంటే శ్రేష్టమైన దీవులు ఏమిటి అంటే ఆధ్యాత్మికమైన దీవులు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడి నుంచి ఆధ్యాత్మిక దీవులు మనకి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఆధ్యాత్మిక దీవులు ఎలా వస్తాయి?
ప్రభువు నుంచి మనకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే, నువ్వు భక్తిలో ఎదిగే కొలది, ప్రభువులో మనం బలపరచబడే కొలది, ఏదొచ్చినా మనం దాన్ని తట్టుకోగల శక్తిని ఇస్తాడు. రాటు తేలడం అంటారు. ఒక చెట్టుకు కాయ ఉందనుకోండి, మొట్టమొదటి పెద్ద కాయ అయిపోతుందిగా, ఫస్ట్ దానికి ఒక చిన్న ఫ్లవర్ అంటే ఒక పుష్పం వస్తుంది. అది కొంచెం కొంచెం పెరిగిన ఆ ఫ్లవర్స్ తెలుస్తుంది కదా, ఒక పచ్చికాయ ఉంది. ఆ పచ్చికాయ కొంచెం దోరకాయ ఉంది, ఇంకొంచెం అయ్యాక పండుకాయ ఉంది, ఇవి కొయ్యిపోతే రాయి పడిపోతుంది. అంతే కదా. ఆటోమేటిక్గా అది పచ్చిగా ఉన్నప్పుడు పని చేయదు, అది కాయగా ఉన్నప్పుడు దాని శ్రేష్టమైన రూపంలో వస్తే కోసుకుంటే అది ఏ కాయని కాదండి. ఒక జాంకాయలు తీసుకొని పోయి అంత రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచివి కదా. అంటే అవి పెరిగిన తర్వాత చూస్తూ ఉన్నాం. అంతేగాని ఆ కాయలు వస్తాయో దాన్ని చెట్టు వేసాం, మొక్క వేసాం అని రోజు చూస్తున్నాం అనుకోండి, అంత దాని సీజన్ రావాలి. ఆ సీజన్ వచ్చే వరకు మనం ఎదురు చూస్తే తప్పకుండా వస్తుంది. అలాగే దేవుడు కూడా నీ జీవితంలో ఆధ్యాత్మిక బలం పొందుకోవాలి, ఆత్మీయ శక్తిని పొందుకోవాలి. నేను అసలు మొక్కగా ఉంటాను, నాకేం అక్కర్లేదు, నేను కాయ అవ్వను, నేను పొందవను, నాకేం వద్దు అనుకోవడం. దేవుడు మనకు ఫలాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు. ఎంతవరకు అండి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు, అంతం వరకు బైబిల్ గ్రంథం చెబుతుంది, నేనే ఆదియు అంతమునై ఉన్నాను నా దేవుడు. ఆల్ఫా ఒమేగా అంటారు గ్రీకులో. ఎందుకు మాట అన్నారంటే, గ్రీక్ లెటర్ స్టార్టింగ్ ఆల్ఫా లెటర్ అంటారు, ఒమేగా అంటే చివరి లెటర్. మన భాషలో చెప్పాలంటే తెలుగు భాషలో ఆ బండి రా మొదటి రానే కమ్మా, అంతేనా అమ్మ, తెలుగు వచ్చేస్తుంది. ఆ చివరిది బండి రా. ఇప్పుడు చాలా మంది తెలుగు అక్షరాలు రావు, రాయమనం సత్యాలు ఎవరు రాయలేదు వరుసగా. అన్ని అక్షరాలు రాయమంటే తెలుగు అక్షరాలు అది ఏబిసి రాయమంటే టక్కన రాసేస్తారు. 26 అక్షరాలు పెద్ద లెక్క ఏం కాదు మనకి కదా, వరుసగా రాసేస్తాం. ఏబిసిడిలో ఏ ఫస్ట్ లెటర్ జెడ్ నాటలేదు మన ఆఖరి. ఇలాగే గ్రీకులో ఆల్ఫా ఒమేగా అంటే దాని అర్థం ఆది అంతం. ఓ దేవుడు ఆది అంతం వాటి మధ్యలో లేడని అర్థమా? అది కాదు. ఇక్కడ నుంచి అక్కడ దూరం చెబుతున్నాడు, మధ్యలో దాచుకుంటూ వెళ్తేనే అక్కడికి వెళ్ళేది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటా మధ్యలో వెళ్ళాలి, అంతేగాని నేను ఎక్కడ జంప్ చేస్తానంటే కుదిరే పని. సో దేవుడు కూడా అలాగే అన్నాడు, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీకు సహాయం చేస్తున్నాను. ఇందులో 2 కార్యాలు ఉన్నాయి, ఒకటి హెచ్చరిక ఉంది, ఒకటి దీవెన ఉంది. శుభమాని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉన్నా కొత్త సంవత్సరం వస్తే ఏంటో బాబు హెచ్చరిక అంటావేంటి అంటే, దేవుడు చెప్పిన మాట. నువ్వు దేవుడు ఏం చేస్తున్నాడో, నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. అంటే నువ్వు ఆశతో ఎదురు చూస్తావంటే నీ ఆశలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే. దేవుడు ఇష్ట ప్రకారంగా దేవుడికి నచ్చే విధంగా కనుక నువ్వు జీవిస్తే సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు ఏ కీడు ఆయన జరిగించేవాడు కాదు, ఉపకారం చేసేవాడు. దేవుడు నీకు నాకు సహాయం చేయని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నడుస్తున్నప్పుడు మనం అనుకుంటే ఎవరులేదుగా అనుకుంటాం, కానీ దేవుడికి సహాయం చేస్తున్నాడు. ఓపిక లేనప్పుడు, నీరసం వచ్చినప్పుడు, పడిపోతామేమో అనుకున్నప్పుడు ఒకసారి పడిపోకుండా ఉన్నాము అంటే కారణం దేవుడు తన కాపుదల అంటే ప్రొటెక్షన్, భద్రత ఇచ్చి నువ్వు పడిపోకుండా ఆయన ఆపాడనమాట. సో ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నూతన సంవత్సరంలో 2021 2021 నెంబర్ భలే ఉంది కదా, 2021 అంతకు సంవత్సరం అట్టగలుగుతున్నాం, 2021 కూడా భలే ఉంది అనుకున్నాం. కానీ అది అయిపోయింది, గత అయిపోయింది ఏదో అయిపోయింది. పాతకాలం అంటే మనకు వద్దు, భూతకాలం అన్నంత నక్కల భవిష్యత్ కాలం, వర్తమాన కాలం వదిలిపెట్టి భవిష్యత్ కాలం చూస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం సెలవుస్తుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆరంభం మొదలుకొని అంతం వరకు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు? మనకు సహాయం చేయాలని చూస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నాడు? మనం అనుకున్న ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తాడు తప్పకుండా, ఆరోగ్యపరమైన విషయాలు సహాయం చేస్తారు తప్పకుండా. వాటికి ముందుగా ఆత్మీయ విషయాలు, బైబిల్లో మనం ఎప్పుడు నేర్చుకునే పాఠం ఏంటంటే, ముందు ఆత్మీయంగా మనం ఎదగాలి. ఎప్పుడైతే మనం ప్రభు కొరకు జీవిస్తామో, ప్రభు మహిమ కొరకు జీవిస్తామో, ఆయన చెప్పినట్టుగా జీవిస్తామో, అప్పుడు నమ్మటం అంటే తర్వాత అన్ని కూడా ఆయన నుంచి మనకి వస్తుంది. కానీ మనం అంత త్వరగా చేయాలని కష్టం కదా. అప్పుడు మనకి ఎప్పుడో వస్తున్నాడు వదిలేస్తాం కొంతమంది. ఎక్కడైనా మీరు ఒకవేళ ఎక్కడైతే చేస్తూ ఉన్నారో అక్కడ కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి బాగా చెప్తున్నాడండి, మంచివాడని, అందుకని ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు. అతగాడు ఏమి సహాయం చేయకుండా నేను ఇదే చేస్తా, డ్యూటీ ఎక్కువ చేయను, అయినా జీతం ఎక్కువ ఏం చేస్తాను బాస్, నేను ఎలవాయ బాబు నీకు ఇచ్చేది ఏంటి, నువ్వు డ్యూటీకి సమయానికి వస్తున్నావు పోతున్నావు, సరిగ్గా పని చేయట్లా. నువ్వు కష్టపడి పని చేసి నీలో ఉన్న టాలెంట్ అంటే నీలో ఉన్న తలాంత ఉంటుంది కదా, అది చూపించాలి. అప్పుడు ఆ బాస్ మెచ్చుకొని నిజమే జీతం పెంచవచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. నేను కష్టానికి ఫలితం ఇవ్వాలి కదా. వీళ్ళు నిజంగానే సోమరిపోతులాగా నిజంగా పని చేస్తున్నారు అని ఆ యజమాని గుర్తించినట్లుగానే దేవుడు కూడా మన మీద యజమాని, ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట.
మనం సోమరిపోతులలో ఉండడానికి వీళ్ళే. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి ఆశ కలిగి ఇంకా ముందు రావాలి. మీరు ఆల్రెడీ రెగ్యులర్ వస్తున్నారు. ఒక రాజవారికి ఒక అవకాశం మనలో దేవుడు ఇస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరం అంటే ఆశతో వెళ్ళాలి. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవునితో నేను మాట్లాడాలి. దేవునితో మాట్లాడే కుదురుద్దా? తప్పకుండా కుదురుద్ది. ప్రార్థన చేయడం ద్వారానే కుదురుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడా? తప్పకుండా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా మనం దేవునితో మాట్లాడితే వాక్యము చెప్తున్నప్పుడు వాక్యం అంతా వింటున్నాం. అప్పుడు దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడు. ఆయన స్వరం వస్తుంది. అయితే డైరెక్ట్గా ఓ నా కుమారుడా, ఓ నా కుమార్ అలా రాకపోవచ్చు. వాక్యం చదువుతుంటే అక్కడ ఒక మాట మనం కూర్చుకుంటాం. ఇది నాకే, ఇది నాకే. కొన్ని దీవెనలు కూడా వస్తాయి. ఏం భయపడమాక, నేను నీతో ఉన్నాను అమ్మయ్య. గొప్పగా ఉన్న వాక్యం దీవెన వచ్చిందంటే మనకు అనుకుంటాం. ఏదో తిట్టు వచ్చిందనుకో, తిట్టు ఏదో కోపం కాదు, అభిప్రాయం మన కదా. నేను పప్ప చదువుతుంది వాక్యం. దేవుడే మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడే దేవుడిని మనం ఒప్పుకోం. ఇవి పిల్లలు కూడా చూడండి, మంచిగా పొగుడుతున్న సేపు నవ్వుకుంటారు. తిడుతున్నావు అనుకో, చివరి నన్ను కదా మమ్మల్ని పోతున్నాను వెళ్ళిపోతాను. ఈ కాలం పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు పొగిడితే కనుక నేనే మమ్మీ నేనే కదా, నన్నే కదా అంటారు. ఒకళ్ళు తిడుతుందా, అయితే నన్ను కదా మమ్మీ అది వారి వల్ల జరిగింది, పక్కన మీద చూసేస్తారు. పొగడితేమో వాళ్ళకి కావాలి, తిట్లేమో పక్కన వాళ్ళకి కావాలి. సో అలా కాదనమాట. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దీవులు ఇచ్చే వాడే ఆయనే. ఒకళ్ళు హెచ్చరికలు అంటే వార్నింగ్ అంటాం అనమాట. హెచ్చరిక మనకి ఎవరికి నచ్చం, కానీ హెచ్చరిక ఎందుకు వస్తుంది? ఒకవేళ అక్కడ బోర్డు కనపడుతుంది, ప్రమాదము, జాగ్రత్తగా చూసుకుని నిదానంగా వెళ్ళమని రాసి ఉంటుంది. అని చెప్పి స్పీడ్ మీద వెళ్ళిపోయారు, అక్కడ ఏదో ఉండదు ప్రమాదం, తాములు పడి కింద పడి చచ్చిపోతారు రాస్తుంది. అప్పుడు ఏమంటాం? ఆల్రెడీ బోర్డు ఉంది, హెచ్చరిక ఉంది, నిదానంగా వెళ్ళము, నెమ్మదిగా వెళ్ళము అని ఉన్నా కూడా లెక్క చేయకుండా వెళ్ళి నష్టాన్ని మనం తెచ్చుకున్నాం. అలా చేయకుండా ఉంటే చాలా ప్రమాదం, ఆ ప్రమాదం కాపాడబడేదానికి లేదా ఆపద నుంచి ఆదుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. లెక్క చేయకపోతే పడిపోతాం. అప్పుడు తప్పేముంది? బోర్డు పెట్టారు కానీ నువ్వు లెక్క చేయాలి. అలాగే దేవుడు మార్పుగా మనకు బోర్డు లాంటివి అనమాట. హెచ్చరికలు వస్తున్నాయి, నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఒకళ్ళు నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే కూడా ఈ ప్రాబ్లం ఎందుకే వచ్చింది, నువ్వు జాగ్రత్త, విశ్వాసంలో బలపడు. అంటే మనం నూతన సంవత్సరం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుళ్ళలో మనం ఇంకా నమ్మకంగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి. మనలో ఎప్పుడు చూసిన నిరాశ, లేకపోతే దిగులు, లేకపోతే బాధ, మనుషులు కదా రకరకాల బాధలు వస్తాయి. డబ్బులుంటేనో జేబుల నిండా హ్యాపీయే, డబ్బులు లేకపోతే బాధలు వస్తాయి. కానీ దేవుడు చెప్పేది డబ్బుల కంటే శ్రేష్టమైన దేవుని శక్తి. దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన జీవిస్తాడు అనమాట. మీ ప్రతి అవసరం లేక ప్రతి కోరిక మనుషులు తీర్చలేరు కానీ దేవుడు తీర్చగలంటే దేవునికి మహిమ కలుగునుగా. మనం ఆదరించే దేవుడు అండి, మనకు సమస్తాన్నిచ్చే దేవుడు ఆయన. ఆయన జేబుల్లో ఫుల్లుగా డబ్బులు ఉన్నాయి, ఆయన జేబుల నిండా డబ్బులే. అంటే మీరు లెక్క జేబులు అంటే వేసుకోవడం చూస్తాను, ఎక్కడ ఉన్నా నా వెనక లేదు కదా, మన మంచి కదా మనుషులు కాబట్టి నా వెనక ముందు లేదు కదా, కానీ ఆయన ఎప్పుడు మనతో ఉంటారు. ఆపద నుంచి ఆదుకునేవాడు, సహాయం చేసే దేవుడు. ఎందుకంటే నీకు కావాల్సిందని ఇక్కడ ఎప్పుడు ఏం కావాలో ఇక్కడ మనకు కనపడుతుంది. ఆహారం కావడానికి వర్షాలు కావాలి కదా, సీజన్ మారుతూ ఉంటుంది. మన దేవుడు 3 కాలాలు ఇచ్చాడు. 3 కాలాలు ప్రధానమే. కాదు ఎవరికైనా ఏ కాలం నచ్చింది అంటే ఒక్కొక్క కాలం చెప్తారు. కొంతమంది ఎండాకాలం నచ్చింది పిల్లలకి, స్టూడెంట్స్కి. ఎందుకు తెలుసా ఎండాకాలం ఎందుకు నచ్చింది? హాలిడేస్. ఎండాకాలం అంటే ఎంత బాగుండవు, ప్రతి సంవత్సరం ఎండాకాలం అంటే బాగుంటుంది. పిల్లలు పేరెంట్స్ డబ్బులు కడుతున్నాం, ఆయన మా జేబులు డబ్బులని కాలేజీలకి స్కూల్కి కట్టేస్తున్నాం కాబట్టి సెలవులు ఇచ్చేస్తే అట్ట డబ్బులన్నీ కట్టేస్తే. కానీ పిల్లలకి ఎండాకాలం ఇస్తాం అనమాట, ఎందుకు సెలవులు వస్తాయి కాబట్టి. అదే కొంతమందికి వర్షాకాలం ఇష్టం, ఎందుకంటే ఈజీగా ఉద్యోగం మానేయచ్చు. వర్షం వచ్చిన సార్ రావటం కూడా అంత కూలే, నువ్వు రాకపోతే డుమ్మా కొట్టావని చెప్పి ఆబ్సెంట్ ఇవ్వరు కదా డబ్బులు. ఏమో కొంతమంది చలికాలం అంటే ఇష్టం, ఎందుకంటే చలికాలంలో వర్షాలు పడవు, ఎండలు రావు, ప్రశాంతంగా ఉండదు. కొంతమంది ఉద్దేశం కానీ జలుబు ఉన్న వాళ్ళకి లేకపోతే ఆత్మ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అసలు అదే వద్దు చలికాలం. కానీ దేవుడు 3 పెట్టాడు, 3 కాలాలు కూడా పెట్టాడు. 3 సీజన్స్ ఏర్పాటు చేసిన వాడు దేవుడే. సో ప్రతి సీజన్లో కూడా దేవుడు తన కార్యాలు మన పట్ల చేస్తాడు. ప్రతి సీజన్ అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. సో పంటలు పండాలి, పంటలు లేక మనం ఫుడ్ ఎక్కడికి చెప్పండి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, మీకు కావాల్సిన అన్ని కూడా 9వ వచనం చివరి చూస్తే పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులు అగినట్లును నేను ఈ దినంలో మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలు అన్నిటినీ మీరు గైకొనవలెను. ఇది హెచ్చరిక అనమాట. ఏ ఆజ్ఞలు అయితే దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మీరు గైకొనాలి అంటే పాటించాలి. వాటిని పాటిస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బతుకుతారు. దీర్ఘాయుష్ మనకి ఎంత మనకు తెలియదు. నా దీర్ఘాయుష్ అంతా మాకు తెలుసు, మీ దీర్ఘాయుష్ అంతా మీకు తెలియదు. ఒక తెలిసిందే కనుక అప్ప ఏం హ్యాపీ అయ్యా. ఇన్సూరెన్స్ లాగా నా పేరుతో ఇన్సూరెన్స్ అనుకుంటా, ఆ ఇన్సూరెన్స్ ఏం చేస్తాను సచ్చితంగా వస్తాయి డబ్బులు. బట్ నాకేమవుతుంది
కదా. అత్యంత దీర్ఘాయుష్యవంతులు అవ్వాలి అంటే యెహోవా ఆజ్ఞలు మనం కైకొనాలి. ఏమిటి యెహోవా ఆజ్ఞలు? అక్కడ మనం పెట్టాం దేవుని 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అంటారు. అమ్మ బాబోయ్, 10 ఆజ్ఞలు మనం పాటించగలమా? అందుకే యేసుప్రభు వాళ్ళు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ 10ని 2 చేశాడు. ఆ 10 ఆజ్ఞలు అంటే ఎదురుగలడు యేసుప్రభు. ఆ 10ని 2 ఇచ్చాడు అనమాట. అంటే దేవునికి సంబంధించిన ఒకటే, మనుషులకు సంబంధించిన ఒకటి 2 చేశాడు. అమ్మయ్య, 10 నెంబర్ కంటే 2 నెంబర్ తేలికాడు. 2 అంటే ఈజీ, 10 అంటే కొంచెం కష్టం. కానీ ఆ 2 పాటించడం కూడా మనకి చాలా కష్టం అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే దేవుణ్ణి మనం భక్తితో ఆరాధించాలి. ప్రతి వారం దేవుడి సన్నిధికి రావాలి. దేవునికి నమ్మకస్తులై ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని మందిరం. అదే దేవుడు కోరేది. రెండోది ఏం చెప్తున్నాను? నీ పొరుగు వాడు ఉన్నారు కదా, నీ తోటి వాళ్ళు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళకి సహాయం చేయి. సాధ్యమైతే సహాయం చేయి, మేలు చేయగలి, కీడు మాత్రం చేయగలరు. వాళ్ళు నాశనం అయిపోవాలి ఎప్పుడు కోరుకోకూడదు. మనం యేసు ప్రభువుని నమ్ముకుని వెళ్ళాం కాబట్టి ప్రతి వారు క్షేమంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, వారికి మేలు కలగాలని మనం ఆశపడితే మనకు కూడా మేలు చేసే దేవుడు అనమాట ఈయన. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవిస్తామో, దేవుని కొరకు మనం జీవిస్తే, దేవుడికి పాస్టర్ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని ఎలా స్తుతిస్తాం, దేవుని ఎలా ఆరాధిస్తాం, దేవుని సన్నిధికి ఎలా వస్తాం అనే ఆశ మనకి కలుగుతాం, ఆలోచన కలుగుతాం. దేవుడు అన్ని విషయాల్లో మనకి ఆహారం ఇచ్చేవాడు ఆయనే, కావాల్సిన వస్తువులు ఇచ్చేవాడు ఆయనే, మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చేవాడు ఆయనే. మనుషులు ఎవరు కూడా వాటిని తీర్చలేదు, వారికి అంత శక్తి సామర్థ్యం. కానీ మనం ఎదిగిన దేవుడు మాత్రం సమస్తాన్ని ఇచ్చేవాడు. అందుకనే ఎప్పుడు ఏమి కావాలో అవన్నీ కూడా ఇచ్చేది. అందుకనే 12వ వచనం చెప్తున్నాము, ఇప్పుడు చదువుకున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సందులో కనుక నమ్మకంగా ఉన్నట్లయితే ఆకాశంలో ఫుల్గా వర్షాలు పంపుతారు. అంటే మొక్కలు, చెట్లు మంచిగా సమయానికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చే దేవుడు ఆయన. ఏమి కూడా చేయటం జరిగిందన్నమాట. నువ్వు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మన సొంత విజయాన్ని చేద్దాం అనుకుంటే అది జరగదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకుంటే అవి ఎందుకు పనిచేయవన్నమాట. దేవుని యొక్క కృప మాత్రమే, అంటే దేవుని యొక్క దయ మాత్రమే మనకు సహాయం చేయాలి. అందుకు దేవుడికి సహాయం చేస్తాడు అన్నాడు. ఎవరికి దేవుడు దయ చూపిస్తాడు, ఎవరికి దేవుడు కృప చూపిస్తాడంటే ఎవరైతే ప్రభు కోసం ఉండాలి. ఈ లోకంలో ఉన్నవాడు నాకు అక్కర్లా, దేవుడు ఉంటే చాలు, ఆయన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. మనం పాడుకుంటాం కదా, ఆయన ఉంటే నాకు అన్నీ చాలు, నీవు ఉంటే చాలు యేసయ్య. పాటగా పాడతాం. నిజంగా యేసయ్య ఉంటే మరి మిగిలిన లేకపోతే ఊరుకుంటామా? పాత అంటాం. అంటే పాత అంటే లోటు. కానీ నిజంగా పాదవాడు నిజమైన హృదయం నిజమే. యేసయ్య ఉంటే నాకు చాలు. నేను అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అబ్బా, ఒక రాజుగారి ఇంట్లో ఉన్నటువంటి సేవకుడి సైతం రాజుగారి బంగారంలో ఉన్న ఫుడ్ వచ్చేస్తుంది. ఎందుకు? సేవకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అలాగే మనం దేవుని సందులో ఉన్నాం కాబట్టి దేవుని అన్ని కూడా నీవి నావే. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరంలో దేవుడు నాకు చెప్పే సందేశం ఏంటంటే, సంవత్సరం ఆరంభం నుంచి కూడా చివరి వరకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన కనులు నీ మీద ఉన్నాయి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా కీడు వస్తుందేమని చెప్పి కంగారు పట్టలేదు. కీడు తప్పించడానికి నీకు హెచ్చరిక అవుతుంది. జాగ్రత్త, ఆ ప్రమాదం నువ్వు పడబోతున్నావు. నువ్వు ఇంకా నా యొక్క విశ్వాసం రా, ప్రార్థన చేసుకో, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, నీ ఆశ నేను తీరుస్తాను. అందుకని తర్వాత 11 మనకు కనపడింది. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన సేవించమని నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విననేలా మీ దేశములకు వర్షం అనగా తొలకరి వారను కడవరి వారను దాని కాలమున కురిపించదు. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసము, నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. తిని తృప్తి పొందునట్లుగా దేవుడు ఇస్తాడంటే దేవునికి మహిమ కలుగును గాక. నీ సంవత్సరం అంతా కూడా దేవుడికి చెప్పాను, నువ్వు తిని తృప్తి పొందాలి. ఏమి తింటావు? నువ్వు ఏం తినాలనుకున్నావు? అది తింటానికి డబ్బులు లేవు, ధ్యానం చూస్తాయి. ప్రభు అన్నాడు, ఆయన ఇచ్చేవాడు. హీ ఈజ్ అవర్ సప్లై. ఆయన మనకి అన్ని కూడా ఇచ్చేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సామ్రాజ్యం నుంచి బయటికి వచ్చినప్పుడు దాదాపు 40 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ పంటలు వేసుకున్నది కనపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ దేవుడు పోషించారు ఒకసారి ఆలోచించండి. ఇది యథార్థంగా జరిగిన సంభవం. అది కాకమ్మ కథలు కాదు, కట్టుబట్టు కథలు కాదు, యథార్థంగా జరిగింది. దేవుడు వారందరినీ కూడా నడిపించాడు. వారికి కావాల్సిన ఫుడ్, అమ్మ బాబాయ్ లెక్కలైతే మనకు మట్టి పోతే అంత ఆహారాన్ని దేవుడు వాళ్ళకి సప్లై చేశాడు. అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు. వారు ఏం కోరుకుంటే ఇచ్చాడు. అలాగే ఆ దేవుడే నీకు నాకు కూడా ఇచ్చేవాడు, తృప్తి పొందేదంతగా. ఎప్పుడు తృప్తి అంటే బాగా తినేసిన తర్వాత, పండగల్లో మనం చూస్తాం, పండగ పూట ఎక్కువ తింటాం కదా, అప్పుడు సాలకి సాయంత్రం అక్కడ పొద్దున కూడా తింటే అనుకుంటాం. ఒక్కసారి స్కిప్ చేసేస్తాం, వదిలే అక్కడ సాలే చాలా తిన్నామని కదా. అదే వీడెప్పుడైతే
ఆకలి అంటాం. కడుపు నిండా తింటే పేకల దాకా తిన్నాను, నీకు నాకు అక్కడ తృప్తిగా ఉంది, చాలా చక్కగా తిన్నాను. అలాగే దేవుడు కూడా అదే మాట్లాడు, నీకు తృప్తిగా ఉండాలని దేవుడు కూడా కోరుకున్నాడు. అంటే తృప్తినిచ్చేవాడు ఆయనే. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంత వరకు తృప్తినిచ్చేవాడు ఆయనే. అంటే దీవునిచ్చేవాడు ఆయనే. ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. మనకి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ గురించి దేవుడు మనతో ఉన్నాడు. మన ఆశలు నెరవేర్చే దేవుడు, అంతా చేసే దేవుడు. దేవుడు ఒక్కడే, మనుషులు కాదు. చూద్దాం అపోస్తుల కార్యం 14:17 చూస్తే అక్కడ మనకు కనపడిన పౌలు పర్ణబాలు వారిని దేవుళ్ళుగా భావించినప్పుడు ఆయా అధికారం ఎంత దేవుని కృపే, దేవుని శక్తి ఆయన మాట్లాడుతున్న మాట కనపడుతుంది. అపోస్తుల కార్యములు 14:17 చదువుకున్నాం. ఆయన ఆకాశంలో మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. చాలా పెద్దగా చెప్తున్నారు అన్నమాట. పౌలు ఇద్దరు కలిసి మాట్లాడుతున్న మాట మనకు కనపడుతుంది. ఆహారం అనుగ్రహించేవాడు ఆయనే. పైగా ఉల్లాసమును మీ హృదయములను నింపేవాడు. ఉల్లాసం అంటే ఏంటి? మనలో ఆనందం, ఉత్సాహం, అది సంతోషం. పిల్లలు బాగా చూపిస్తారు ముఖంలో, వాళ్ళ ముఖ కవలికలు అంటాం కదా, ఆనందం ఎంత స్పష్టంగా కనపడదు. మనమైతే ఎంత ఉన్నా కొంచెం నవ్వుతాం అంటే. ఎక్కువ నవ్వడం కొంతమంది సీరియస్, అసలు నవ్వడమే కాదు, ఎంత ఉపకారం జరిగిన. కానీ పిల్లలైతే చిన్న ఆ కార్యక్రమంలో హ్యాపీనెస్ లేక అంత పెంగిపోతారు. పిల్లలు మొక్కలు అంతా కొంతమంది మొక్కలు నవ్వు మొక్కలు అంటారు, కొంతమంది ఏడుపుతూనే ఉంటారు, ఏడుపు మొహం అంటాం, ఏడుపు కూర్చు మొక్కలు అని అంటా ఉంటాం. నవ్వు మొక్కలు అయితే చూడగానే ఎంతో హ్యాపీనెస్. పసిపిల్లలు చూస్తే అందుకే అందరికీ నవ్వుతుంది, ప్రశాంతంగా ఉంటారు, మొక్కలు ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా కష్ట నష్టాలు. సో దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీ హృదయాలు నింపేవాడు, ఉల్లాసంతో నింపేవాడు, మీకు కావాల్సిన మేలు చేత, మేలు చేసేవాడు, కీడు చేసేవాడు మాత్రం కాదు. సో మేలు చేత నీకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2021లో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీ నూతన సంవత్సరం అంతా కూడా మేలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ హెచ్చరిక మనం చూసాం, మేలును పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. ఇందులో మాత్రం కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. అంటే రాజీ పెట్టే అవకాశమో లేదు. దేవుని కొరకు నమ్మకంగానే ఉంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చూస్తానని చెప్తున్నాడు కదా, ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి, దేవుడు చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా దేవుని సంఘానికి వస్తే కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అంతములో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరాంతములో ఆ యొక్క ఉపకారము, ఉపయోగము దేవుని ద్వారా మన జీవితంలో చూస్తాం. నీకు మేలు చేస్తానని చెప్తున్నాడు, తృప్తినిస్తానన్నాడు. ఇక చాలు ప్రభువా అన్నంతగా దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. దేవుడికి ఏది కూడా అసాధ్యం లేదు. మనుషులు మనకైతే అన్ని కష్టాలు, నష్టాలు అమ్మో అనుకుంటాం, అసాధ్యం. కానీ దేవుడికి అసాధ్యం లేదు. నూతన సంవత్సరం వచ్చేసింది కదా, మీరు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే దేవుడు మాట్లాడే నూతన సంవత్సరం అంతా కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వారం 53 వారాలు ఉంటాయి సంవత్సరానికి, 12 నెలలు ఉంటాయి. ప్రతిరోజు కూడా లెక్కేస్తున్నాం, అమ్మ బాబోయ్ అయిపోయింది, 1 తారీఖు అప్పుడు అయిపోయిందా, నెక్స్ట్ ఏంటో నేను దాని గురించి ఆలోచిస్తాను. కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఏ మేలు కూర్చుని అనుకున్నావు, ప్రభావం మేలు నాకు జరగాలనుకున్నావు, అప్పుడు దేవుడు కూడా ఓకే నేను నీతోనే నీకు సహాయం చేస్తాను, నీకు మంచి చేస్తాను, నువ్వు కోరుకుందాన్ని నెరవేరుస్తాను, నా కన్నులు నీ మీద ఉన్నాయి. నువ్వు నమ్మకంగా వస్తే, నమ్మకంగా నన్ను సేవిస్తే, నన్ను ఆరాధిస్తే, నా భక్తి జీవితంలో నువ్వు యథార్థంగా ఉంటే చాలు. కపటంతో, నటనతో నటించే వారిగా ఉన్నామో దేవుడికి అన్నీ తెలుసు కదా. మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుడు మనం మోసం చేయలేం. సో దేవుడి సందులో యథార్థంగా భక్తి కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే అప్పుడు ఈ వార్నింగ్, ఈ యొక్క వార్నింగ్ పక్కన వాగ్దానం కూడా ఉంది, ఒక హెచ్చరిక ఉంది. హెచ్చరిక పక్కన మనకి దీవులు కూడా. మనం ఏం చేస్తాం, హెచ్చరిక పక్కకు తోసి దీవులు అక్కడే కావాలనుకున్నాం. కానీ దేవుడు మనకంటే తెలియగలవాడు. ఆయన సర్వ సృష్టికేత దేవుడు కాబట్టి ఆయన దీవిస్తానన్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్దిస్తానన్నాడు. కానీ ఎవరైతే ఆయన భక్తిలో కొనసాగుతారో, ఆయనకు నమ్మకం వ్యక్తులుగా ఉంటారో, ఆయన చిత్తాంతరం జీవిస్తారో, ఆయన చెప్పిన ఆజ్ఞలను కైకొని లేకపోతే పాటించి వెళతారో, వారికి ఏ కొరత లేదు, సమృద్ధి అయిన జీవం వారికి వస్తుంది. కావలసిన మేలు ఒకదానికొకటి గ్రాంటెడ్, అన్ని నెరవేర్చబడతాడు. అబ్బా దేవుడు నాకు అన్ని కూడా ఇచ్చేస్తాడు, ఇక నాకు ఏ లోటు లేదు, ఏ కొరత లేదు. ఎందుకంటే కొరతలు తీర్చే దేవుడు నాతో ఉన్నాడు, ఆదాయం ఇచ్చే దేవుడు ఆయనే, ఆర్థిక విషయం సహాయం చేసే దేవుడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చే దేవుడు కూడా ఆయనే. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, మనం మందులు కొనేసుకున్నాం, డబ్బులుంటే మందులు కొంటే అయిపోతుందండి, హాస్పిటల్కి వెళ్తే అన్ని సెట్ అయిపోతున్నాయా? డాక్టర్లు కూడా ఏమంటారు కొన్నిసార్లు, అయ్యా మాదేవి లేదు ఇక అనివార్యదయా, ఓకే దేవుడికి మీరు మొదలు పెట్టుకోండి. అయ్యా డాక్టర్ గారు మేము చాలా హాస్పిటల్ ఇచ్చాం మీ దగ్గరికి, మీ మీదే నిరీక్షించాము, హోప్స్ అన్ని మీ మీద అంటే, మా దగ్గర ఏం లేదు, శక్తి సామాన్యం మనకి లేవు, మా మేము చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ మీరు దేవుడి మీద ఆధారం, దేవుడే కాపాడాలి, దేవుడే మనకు ప్రాణం ఇయ్యాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు మనకు నామదేవుడు తెలుసునే కదా.
మనకి డబ్బులు ఉన్నాయని అన్నీ ఉన్నాయని చెప్పి ఏదో ఆందోళన చెందాము. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభువుని విడిచాము. ఈయన సజీవుడైన దేవుడు, యథార్థమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన వెంబడించుతున్నాం మన జీవితంలో. ఒకళ్ళు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు నాకు సమస్యలు వదిలిపెట్టలేదు, నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతా, దేవుడు నాకు అక్కర్లా అని అడిగామనుకో, అని దేవుడి మీద కొంతమంది అక్కగలుగుతారు. కానీ అడిగితే నష్టపోదు నేనే. దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. ఆయన శక్తిలో ఏ లోపము లేదు, ఆయన సామర్థ్యంలో ఏ లోపమో లేదు. మరి కొందరికి దేవుని దీవెనలు వస్తున్నాయంటే వాళ్ళు అలాగే నమ్మకం ఉన్నారు. ఏది శ్రమ వచ్చినా, లేకపోతే తెప్పలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నారు, ప్రభు నాకు సహాయం చేస్తారని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ఉన్నట్లయితే ఆ హెచ్చరిక మనం పాటించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఉపకారం చేస్తారు, మేలు చేస్తారు. సో ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభం నుంచి అంత వరకు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, మనం పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనకి ఎంత కావాలో అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి కోరిక, ప్రతి ఆశ నెరవేర్చేవాడు ఆయనే. నీ జీవితంలో ఏమి ఆశపడుతున్నావు, ఏమి కోరుకున్నావో అవన్నీ ఇచ్చే దేవుడు ఆయనే కనుక ఆయన వైపు చూస్తూ దేవుళ్ళు మనం ముందుకు సాగు. ప్రేమ విశ్వాసులారా, నువ్వేమి ఆశపడుతున్నావు, ఏమి కోరుకున్నావో ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మనం చివరి మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతో నమ్మదగిన వాడు కనుక మన జీవితాల్లో మేలు కలిగించేవాడు ఆయనే. కీర్తన గ్రంథం 20వ కీర్తనలో మనం ఒకసారి చూద్దాం. 4వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు ఇవ్వబెట్టిన కార్యాన్ని అక్కడ చూస్తాం. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం, హెచ్చరిక చదివాం. మనం దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలు కైకొన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం మన జీవితం కట్టుకున్నప్పుడు, ప్రభు కోసం జీవిస్తే దేవుడు మనకు సంతృప్తినిస్తానని తెచ్చుకున్నాం. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు, అంటే ద హోల్ ఇయర్, సంవత్సరం అంతా కూడా ఆయన మనం కాపాడతాడు. ఇక్కడ చెప్పిన ఈ మాటలో మనం చూస్తున్నాం, నీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆలోచనలు కూడా మన మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన నెరవేరుతుందా? అయితే ఆలోచన యావత్తూ కూడా సఫలపరచును, అంటే మంచి ఫలం, గుడ్ రిజల్ట్ అనమాట, బ్యాడ్ రిజల్ట్ కాదు. సఫలపరచును. నువ్వు ఏదైతే మనసులో అనుకుని ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చెయ్యి, దేవుడు జవాబిస్తాడు. నువ్వు ఆశపడి ఆశతో ప్రార్థించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ అత్యాశతో, పేరాశతో, దురాశతో చేస్తే దేవుడు క్లియర్ చేస్తాడు. అది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, మనల్ని సరి చేస్తాడు. సో దేవుడు సరి చేసేవాడు కనుక ప్రభు వైపు చూస్తూ దేవుడి దీవెనలు పొందుకుంటూ ఈ నూతన సంవత్సరం అంతా విశ్వాసంతో ధైర్యంగా ప్రభువును కొనసాగుతాం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వాటిని మనం పట్టించుకోనక్కర్లా. దేవుడు నడిపించేవాడు, తృప్తిగా మనం నడిపించే దేవుడు. ఆయన కావాల్సిన అన్ని కూడా ఇచ్చేవాడు. మీ ఆశలు, కోరికలు, ఆలోచనలు సఫలం చేసే దేవుడు మాత్రం ఉన్నాడు కనుక ఆయనకి స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ ఆయన జీవితంలో మన దేవుడు జీవితం ఇచ్చిన కనుక జీవితం అంతం వరకు లేక ఆయన రాకడ పర్యంతము దేవుని సన్నిధిలో నమ్మకం, విశ్వాసంగా, భక్తి పనులుగా మనం కొనసాగదాం. దేవుడు తప్పకుండా ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందరూ తల్లి మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైనటువంటి విశ్వాసాలను ఒకసారి ఆలోచిద్దాం. ఈ 2021 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఆదరించాలని చెప్తున్నాడు. ఆయన ఆదరిస్తాను అంటున్నాడు. సంతృప్తిగా నీకు కావాల్సిన ఇస్తానని చెప్తున్నాడు. సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు యెహోవా కన్నులు నీ మీద ఉన్నాయి అంటే దేవుడిని చూస్తున్నాడు. నువ్వు పడిపోకుండా, ప్రమాదంలో సమస్యలు ఇరుక్కోకుండా నేను సంరక్షించడానికి, భద్రపరచడానికి దేవుడికి సహాయం చేస్తున్నాడు. కష్ట నష్టాల మధ్యలో నువ్వు నలిగిపోతున్నట్లయితే విశ్వాసి, దేవుడు అంటున్నా కష్ట నష్టాలు తొలగించి నీకు మేలు చేస్తాను. నువ్వే కోరికలు కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, అవన్నీ కూడా సఫలం చేయబడతాయి. నీ కోరికలు సిద్ధింపజేస్తాడంటే రిజల్ట్ గుడ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి నీవేం చేస్తావు? నేనేం చేయాలి? దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా భక్తి కలిగిన వారు ఉండాలి, సంఘాన్ని మానకుండా వద్దాం, ప్రార్థనలో బలపడతాం, వాక్యం చదువుకుందాం, పాటలు పాడే విషయం ముందుందాం, ఏ తలాంత నీకు ఇస్తా తలాంతలో ముందుకుందాం. దేవుని సన్నిధిలో యథార్థ భక్తి పనులుగా దేవుడు చెప్పినది పాటిస్తూ ఎందులోనూ వెనకబడద్దు. అప్పుడు మీరు గమనించండి, ప్రతి విషయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనం భక్తిలో కొనసాగే కొలది దేవుడు తన దీవెనలు కూడా నీకు నాకు ఇస్తాడు. ఏ ఆశతో నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావో ఆ ఆశ నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడు. ఏ కోరికతో దేవుడి మందిరానికి వచ్చావో ఆ కోరికలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం నూతన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. నూతన కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎవరికి చేస్తాడంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు కైకొంటారో వారికి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. అంటే ఆయన చిత్తాంతరం జీవించే నీకు నాకు దేవుడు చేస్తాడు. దేవుడు చిత్తాంతరం జీవిద్దాం, అద్భుతాల మధ్యలో పొందుకుందాం. అన్నిటిని ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన, అపాయం నుంచి తప్పించేవాడు ఆయన, ప్రమాదం నుంచి సంరక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడు మనకు ఉన్నాడు కనుక ఆయన నీకు నాకు సహాయం చేసే మంచి దేవుడు అండి. కనుక ఆ దేవుడి సందులో
మనం భక్తిలో కొనసాగదాం, ఇంకా విశ్వాసంలో బలపడతాం, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రయత్నం చేద్దాం. అప్పుడు మిగిలినవన్నీ కూడా దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం దీవించబడతామో, ప్రభు కొరకు బలమైన విశ్వాసంగా ఉంటామో, అప్పుడు మిగిలిన ఆటోమేటిక్గా దేవుడు మనకి సప్లై చేస్తాడు. ఎందుకంటే ఆయనే మనకు అన్ని కూడా ఇచ్చే దేవుడు. ఆయన తప్ప మనకి ఎవరు లేరు కనుక ఆయనకి మన జీవితం సమర్పించుకుంటూ కృతజ్ఞతాపరంగా ప్రభుత్వం నమ్మకంగా వెళ్దాం. మీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించండి. ఒకవేళ పాట పడి మరణిస్తే దేవుని కొరకు ఉపయోగించండి. ఒకవేళ దేవుని మీరు పరిచయం చేసే విషయం ఉంటే రండి, దేవుని పరిచయం చేయండి. దేవుని దీవులు మీరు పొందుకోండి. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఈ విషయాలు నమ్మకంగా మనం ఉందాం. దేవుని దీవులు పొందుకుంటూ ఈ సంవత్సరం అంతా ఆశీర్వాద మార్గంలో మనం కొనసాగుదాం. మహోన్నతుడా, మా మంచి దేవాలయకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మాటల ద్వారా నన్ను మమ్మల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆరంభం నుంచి అంతవరకు కూడా నేను మాకు తోడుగా ఉంటానని చెప్పినందుకే వందనాలు. నేను మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా, దేవుడు మాకు ఏమి కావాలో, ఏ సమస్యలో ఉన్నా వాటిని ఎలా వినిపిస్తావో మాకు అర్థమైంది ప్రభా. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, నీ లేఖనాలను గైకొని, వాటిని అనుసరించేవారుగా, వాటిని పాటించేవారికి మేము అందరం ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రజలు ప్రతి సంవత్సరం నూతన తీర్మానం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన తీర్మానం మేమందరం యథార్థమైన భక్తిగా నిన్ను వెంబడించాలని, నిన్ను నీ సన్నిధిలో కొనసాగాలని మేము ఆశపడుతున్నాం. నీ కొరకు బలమైన సాక్షిగా వాడమని ఆశపడతాం. సాధ్యమైన కొత్త వారిని, నూతన కుటుంబాన్ని, నూతన ఆత్మలకు నీ సువార్త ప్రకటించి నువ్వు చేసిన కాలం గురించి చెప్పి వారిని మనం నడిపించేవారిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తుంటాను. ఇప్పుడు వారందరూ మీరు దర్శించిన నీ నూతన కార్యాలు వారి పట్ల జరిగించిన వారి కోరికలు తీర్చినారు. అలాగే ప్రభావ వరకు మన సమస్త విషయాలు మీకు అప్పగిస్తాం. కానీ మీరే సహాయం చేసుకొని చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుతున్నారు. ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతుడు యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.